లేడండి. పరిశుద్ధుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, ఎవడైనను కీడుకు ప్రతి కీడు చేయకూడదు. చేస్తారండి? చేయరు. కానీ మనమైతే ఏం చేస్తామండి? ఎవరైనా మనలను చిన్న బాధ కలిగే మాట అంటే వెంటనే రెట్నిచ్చేస్తాం. కానీ యేసయ్య అలా ఇచ్చాడండి? ఇవ్వలేదు. ఏం చేశాడండి? యేసు ప్రభువుని ఆ రోజుల్లో సువార్త చేస్తూ అనేక మందికి స్వస్థత కల్పిస్తూ, ఆహారం లేని వారికి ఆహారం పెడుతూ, రక్షణ లేని వారికి రక్షణ ఇస్తూ, అనేక మందిలను పోషిస్తూ వస్తున్న దేవాతి దేవుడు పాపులను క్షమిస్తున్నప్పుడు ఏం చేశారండి? ఈ మనుషులు, ఈ జనాంగము యేసయ్యను చంపటానికే చూసేవారు. కానీ యేసయ్య ఏం చేశాడండి? వాళ్ళను క్షమిస్తూ, వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళని ఆదరిస్తూ, వాళ్ళను నడిపించాడండి. ఎలా అండి? ఒక నరకంలో ఉన్న వారిని రక్షించాడు. మరి ఈ రోజుల్లో మనకి ఎవరైనా కీడు తలపెడితే అది ఎలా తీర్చుకోవాలని పగపట్టేసుకుంటాం కదండి. కానీ దేవాతి దేవుడు అలా చేయలేదండి. మనము ప్రభువుని బట్టి నడుచుకుంటే ఈ యొక్క లోకంలో మనము ప్రేమే ఉంటుందండి. కక్షలుండవు, ఒక కుట్ర ఉండదు, ఒక ఏముండదు. కానీ దేవుని ఎవరు అనుసరిస్తున్నారండి? ఎవరు అనుసరించలేకపోతున్నారు. వాక్యం చదువుతున్నారు, ప్రార్థనలో ఉంటున్నాము, కానీ మనకు ఏముంటలేదు? విశ్వాసం ఉండలేదు, ఆత్మీయత ఉండలేదు. దేవుని పట్ల మనకి ఏమి కలిగి ఉండలేదు? ప్రేమ లేదండి. ప్రేమ లేనివాడు నావాడు కాదు అని వాక్యం చెప్తుందండి. దేవాతి దేవుని వాక్యం చెప్తుంది కనుక మనం ఎలా ఉండాలండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులైతే నాక ప్రేమతో చెప్తున్నాను, మన మీద ఏదన్నా ఉన్నప్పుడు మన అవసరం అయిపోయినాక వాళ్ళు ఏం చేస్తారండి? పక్కకి ఇడిచిపెట్టేస్తారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నిన్ను నన్ను పోషించే దేవుడు, నిన్ను నన్ను ఆదరించే దేవుడు. మనలను ఎలాంటప్పుడు ప్రేమించాడండి? ఇంకా పాపంలో ఉండగానే, ఇంకా మనము ఘోరమైన నరకంలో ఉన్నప్పుడు మనల్ని రక్షించిన దేవుడు. కీడుకు ప్రతి కీడు చేయకూడదని వాక్యం చెప్తుంది కనుక సత్యమైన వాక్యంలో మన అందరం ఉందామండి.